ప్రైజ్ లార్డ్. సో నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఏంటంటే, గాడ్ సేస్ యూ షుడ్ హీల్ బై యువర్ సెల్ఫ్. అంటే మీ యందు మీరే స్వస్థత పొందాలి. ఆ స్వస్థత పొందాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే, ఆ స్వస్థత పొందడానికి మనం ఎలా ఆ మార్గంలో ఎలా నడవాలి అని మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ జాన్ 14:1 తీద్దాం. యోహాను 14:1. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు విశ్వాసముంచుడి. సో ఇప్పుడు మీరేదో ఆపదలో ఉన్నారు, మీకు ఏదో అయ్యింది, డాక్టర్స్ చెప్పారు నువ్వు ఈరోజు చనిపోతావు, లేదంటే రేపు చనిపోతావు, లేదంటే ఒక సర్టెన్ టైం ఇచ్చారు నువ్వు చనిపోతావు అని. కానీ అప్పుడు ఆ టైంలో దేవుడు ఏమంటున్నారంటే ఈ వాక్యం చూపిస్తారు, మీ హృదయంను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవుని మీరు ఎప్పుడైతే మీ హృదయాన్ని కలవరపడకుండా, ట్రబుల్లోకి వెళ్లకుండా ఎప్పుడైతే మీ హృదయాన్ని అలా ఒక స్టేబుల్గా మీరు ఎలా అయితే మీ హృదయాన్ని కంట్రోల్ చేయగలుగుతారో, మీరు ఖచ్చితంగా శ్రమ నుంచి విడుదల పొందుతారు. మీరు దేవుని మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా మీ మనసులో ఒక వీక్నెస్ అనేది వచ్చేస్తుంది. అంటే నేను దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాను, కానీ మనకు ఒక చిన్న వీక్నెస్ వస్తుంది. దేవుడా, నేను సాధారణమైన మనిషినే కదా, నేను ఎలా చేయగలుగుతాను ఈ హీలింగ్ అనేది అని ఖచ్చితంగా మన మనసులో అనిపిస్తుంది. కానీ నువ్వు హ్యూమన్ మాత్రమే కాదు, నీ పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంటుంది. గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. నువ్వు ఒక సాటి హ్యూమన్ ఎలా అవుతావు? యు ఆర్ నాట్ ఏ హ్యూమన్. దేవుడు నీతో ఉంటున్నాడంటే నీతో పాటు దేవుడు ఉన్నాడు. నువ్వు చెప్పావంటే నువ్వు ఖచ్చితంగా జరుగుతుంది. అది నీ హార్ట్ని ట్రబుల్లో పాడేయకుండా ఉండాలంటే నీకు ఆ ఎబిలిటీ దేవుడు ఇచ్చాడు. ఆ ఎబిలిటీని మనం యూజ్ చేసుకోవట్లేదు. అంటే చాలామంది నమ్మరు, మన హృదయాన్ని మనమే ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాము, దేవుడే కదా కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు. ఎవ్వరు ఏ క్రిస్టియన్స్ నమ్మకుండా ట్రబుల్లో పడిపోయి, శోధనలో పడిపోయి, లాస్ట్కి అంత అయిపోయాక దేవా నన్ను రక్షించు అంటారు. అంటే ఇప్పుడు వరకు మీరు నమ్ముంటే ఆ శోధనలోకే పడకపోదును కదా. ఆ శోధనలోకి పడకుండా ఉండాలంటే మన హృదయాన్ని మనం గట్టిగా స్ట్రాంగ్గా పట్టుకోవాలి కదా. సో దేవుడు ఇంకొక మాట చూపిస్తున్నారు. యోహాను 14:28. ఎవరైనా నేను వెళ్ళి మీ ఎద్దకు వచ్చేదని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. ఈ మాట శిష్యులతో చెప్తారు కదా దేవుడు. అంటే ఆయన చనిపోయే ముందు, సిలువలోకి ఎక్కే ముందు దేవుడు శిష్యులందరితో కూర్చుని ఈ మాట చెప్తారు, నన్ను ప్రేమిస్తే మీరు ఖచ్చితంగా సంతోషిస్తారు. ఎందుకంటే నా తండ్రి చాలా గొప్పవాడు. నా తండ్రి చాలా గొప్పవాడు కనుక కనీసం నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నానని మీరు అందరూ చాలా సంతోషిస్తారని చెప్తారు. కానీ శిష్యులు సంతోషించరు, చాలా కలవరపడిపోతారు, చాలా ఆందోళన చెందుతారు. ఎందుకు, నేను ఏం చేయగలుగుతాను అని. ఎందుకు, వాళ్ళ మీద ఉంది నమ్మకం, వాళ్ళకి దేవుడి మీద లేదు. దేవుడి మీద బిలీఫ్ ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుడు వెళ్తున్నారని సంతోషిస్తారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ దేవుడు మన హృదయంలో ఉంటాడని వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు అలా కలవరపడుతూ ఉంటారనమాట. సో మన ఎమోషన్స్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో ఖచ్చితంగా మన సిన్లోకి పడము, మన శోధనలోకి పడము. అండ్ ఆల్సో మనకు సిక్నెస్ కూడా రాదు. ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఏడ్చినా మనకి అసలు విలువే ఉండదు. మనం విలువ లేని వాళ్ళుగా చూస్తారు. చిచ్చి ఏంటి ఇలా మన దగ్గర ఏడుస్తున్నారు అని వాళ్ళు అసహించుకుంటారు. అండ్ ఆల్సో చాలా చీప్గా చూస్తారు, వీళ్ళకి ఇన్ని శోధనలు ఉన్నాయి. అదే దేవుడి దగ్గర ఏడిస్తే మన ఎవరు చీప్గా చూడరు కదా. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ఎమోషన్స్ మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో మన సిచ్యువేషన్స్ని మన హార్డర్ రేంజ్లోకి వెళ్ళేది చాలా సాఫ్ట్గా డీల్ చేయగలుగుతాము. సో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆయన పేరు ఆండ్రూ అనమాట. అంటే వాళ్ళ సన్ చనిపోయాడు. ఒక ప్రీచింగ్లో ఉన్నారు వీళ్ళు. ప్రీచింగ్లో ఉంటే వీళ్ళకి కాల్ వచ్చింది. అది 2001 అనమాట. అయితే చాలా టెలిఫోన్స్ కదా, అప్పుడు ఫోన్ వస్తే 4 PM ఆ టైంకి ఫోన్ వచ్చింది. 4 AM సారీ, ఆ టైంకి ఫోన్ వస్తే వాళ్ళు వెళ్తారనమాట. వాళ్ళ వైఫ్ ఆయన కూడా వెళ్తారు. అయితే ఆయన చనిపోయి ఉంటారు, ఫ్రీజర్లో కూడా పెట్టేసి ఉంటారు.
అయితే దేవుడు నేను ఒక్కటే మాట అడుగుతాడనమాట, నువ్వైతే పక్షపాతివి కాదు, నేను ఏమడిగినా నువ్వు చేయగలుగు, నువ్వైతే వన్ సైడ్ అని కాదు, నేను ఏమడిగినా నువ్వు చేయగలుగుతావు, యూ విల్ నాట్ లెట్టింగ్ మై సన్ డై అని చెప్తాడు. ఆల్రెడీ ఆయన చనిపోయి ఉన్నాడు, అప్పటికి 5 hours అయిపోయింది, ఫ్రీజర్లో ఉన్నాడు, హీఈస్ నేకెడ్. ఒక శవాన్ని ఎలా ఉంచుతారో అలాగే ఉంచారు. సో అలా ఉంచినప్పుడు ఆయన ఒకటే ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నా సన్ని చంపేయట్లేదు, నువ్వు నా సన్నని లేపుతున్నావు, వేరే వాళ్ళందరినీ లేపినప్పుడు నా సన్ని ఎందుకు లేపకూడదు, నేను నీ మీద విశ్వాసం ఉంచలేదా, నేను నీ మీదే కదా విశ్వాసం ఉంచాను, నేను నిన్నే కదా అడుగుతున్నానని ఆయన ఒకటే ప్రార్థన చేస్తారనమాట. ప్రార్థన చేసి బయటకు వెళ్తారు, నవ్వుతూ వెళ్తారు. దేవుడు ఏం చెప్పాడు, నన్ను ప్రేమించిన వారు సంతోషిస్తారని చెప్పారు. ఆయన చాలా దుఃఖం ఉంది, చాలా ఆందోళన ఉంది, ఆయన కొడుకు చనిపోయారని. కానీ ఆయన ఏం సంతోషిస్తున్నారు, ఒకవేళ చనిపోతే నా తండ్రి దగ్గరికి వెళ్తారు, ఇలా ప్రార్థన వింటే నా సన్న తిరిగి వచ్చేస్తారని ఆయన సంతోషంతో బయటకు వచ్చారు. అందరూ ఏంటి నువ్వు ఇలా నవ్వుతున్నావు ఏంటి, నీ సన్ చనిపోయాడు కదా అంటే, ఇట్స్ ఓకే, నా సన్ చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాడు, నేను ప్రార్థన చేశాను కదా, నా సన్ నాకు తిరిగి వచ్చేస్తాడని ఆయన ఎంతో స్ట్రాంగ్గా బయటకు వస్తారనమాట. ఆయన ఇలా బయటకు రాగానే ఆయన లేచి కూర్చుని మాట్లాడతారు వాళ్ళ సన్న. అంటే దేవుడు మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇప్పుడు ఆయనకి 16 years old డాటర్ ఉంది, ఆ చనిపోయి తిరిగి లేచిన ఆయనకి. అది ఎంత మిరాకిల్ అంటే, మనం నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది మనసులో, ఇది జరుగుతుందా లేదంటే ఇది జరిగిపోయింది అని కూడా అనిపిస్తుంది. మన ఫీలింగ్తో మనం వెళ్ళకూడదు, ఎప్పుడు మన ఫెయిత్తో మనం వెళ్ళాలి. మన ఫీలింగ్స్ కొన్నిసార్లు జరుగుతాయి, జరగకపోతాయి, అది మన ఫెయిత్తో ఎప్పుడు ముడిపెట్టకూడదు. మన ఫీలింగ్స్ ఎప్పుడు కూడా మన ఫెయిత్తో ముడిపెట్టకూడదు. అండ్ ఆల్సో సాతాను మన పర్మిషన్ లేకుండా ఏమన్నా పని చేస్తుందా అంటే, మన మీద ఏమన్నా పని చేయగలుగుతుందా, అస్సలు చేయలేదు. మనం వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తేనే, మన పర్మిషన్ ఇస్తేనే, మన మీద మనం లవ్ చూపిస్తేనే సాతాను ఏమన్నా చేయగలుగుతాడు. మనం దేవుని మీద ప్రేమ చూపించి దేవుని మీద విశ్వాసం ఉంచితే సాతాను అసలు ఏం చేయగలడు. ఒకవేళ నువ్వు హీల్ అయ్యావనుకో, ఇట్స్ ఆసమ్, టెస్టిమోనీకి వాడుకో. ఇఫ్ యు ఆర్ నాట్ హీల్, ఇట్స్ ఓకే, యూ గోయింగ్ టు గాడ్, వాట్స్ దేర్ ఇన్ దట్. సో మనం వరి అవ్వడానికి ఏమీ లేదు. దేవుడు మనం ఏం అడుగుతున్నామో డెలివర్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. మనం పొందుకున్నా కూడా ఆయనకి బెండ్ అవ్వం, ఆయనకి ఒబే చెయ్యం. ఆయన చెప్పిన మాటలు మనం మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వం, మళ్ళీ లోతుకి వెళ్ళిపోతాం, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి దేవా నేను నమ్ముతున్నాను అని అంటారు. సో డోంట్ డూ దట్. ఎప్పుడు కూడా మన ఫెయిత్ అనేది ఎప్పుడు కూడా ఏమంటారు లెస్గా ఉండకూడదు. ఒకవేళ నువ్వు విన్ అయ్యావు అనుకో, ఇట్స్ ఆసమ్. ఇఫ్ యూ నాట్ విన్ ఆల్సో యూ విన్. నువ్వు విన్ అయినట్టే, నువ్వు విన్ అవ్వకపోయినా కూడా నువ్వు విన్ అయినట్టే దేవుని చిత్తంలో. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యంలోకి అడుగు పెడుతున్నావు కదా, ఎవరు ఏమనుకున్నా కూడా నువ్వేమీ బాధపడవసరం లేదు. 1 Peter 5:5 తీయండి. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉంది అదేనా. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. ఓకే, ఇప్పుడు ప్రైడ్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఒకరు చూసి అంటే నేనే గొప్ప అనుకోవడం కూడా అదొక్కటే ప్రైడ్ అని అనుకుంటారు జనాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ప్రైడే. అంటే మన మీదే మనం నమ్మకం ఉంచుతున్నాం, మన సెల్ఫ్ మీద, మనం దేవుడి మీద నమ్మకం ఉంచట్లేదు, అది కూడా ప్రైడే. అంటే టేకింగ్ యువర్ ఓన్ డెసిషన్స్, నీ డెసిషన్ నువ్వు తీసుకోవడం కూడా అది అహంకారంలోకే వెళ్తుంది. సో మనం ఎప్పుడైతే మన కేర్స్ అన్నీ మన యొక్క ఒత్తిడులు, మన యొక్క శ్రమలన్నీ కూడా ఎప్పుడైతే దేవుని మీద పెడతామో దాన్ని మాత్రమే హంబుల్ అని అంటారు. మనం దేవుడికి చోటు ఇవ్వకుండా మనం ఏం చేసినా కూడా అది అహంకారంలోకే వస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే భయపడుతూ ఉంటున్నావో, అంటే నేనేం చేయలేను, నేను ఇది చేయలేను, నేను అంటే దేవుడి మీద విశ్వాసం ఉంచితే నేను ఇది చేసేయగలుగుతానా, దేవుడు నాకు ఇది చూసేయగలుగుతాడా అని నువ్వు ఎప్పుడైతే భయంతో ఉంటావో నీ ఒంట్లో ఉన్న ఏ అవయవం కూడా సరిగ్గా పనిచేయదు.
ఎందుకంటే నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచలేదు కదా. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచావో నీకు ఒక్క మెడిసిన్ కూడా అవసరం లేదు. దేవుడు ఇలా చిటికలో నీ శ్రమనన్నిటిని కూడా మాయం చేసేస్తాడనమాట. నువ్వే నీ శ్రమల నుంచి విడుదల కలగ చేసుకోగలవు ఎప్పుడు నువ్వు దేవుని ప్రైజ్ చేసినప్పుడు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు. నీ శ్రమలన్నీ దేవునితోనే చెప్పు. దేవా, నా శ్రమ ఇది, నా ప్రాబ్లం ఇది, నువ్వే తీర్చగలవు. నేను చెప్తున్నాను కదా, నువ్వే తీర్చగలవు, నువ్వు తీర్చేస్తావు. ఆమేన్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం మళ్ళీ అనుకున్నాక మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. మనం దాని గురించి మర్చిపోవాలి. ఆ విషయంలో మనం టేక్ రెస్ట్, మనం రెస్ట్ తీసేసుకోవాలి. మన యథావిధి పని మనం ఎప్పుడైతే చేసుకుంటామో మనం ఖచ్చితంగా హీల్ పొందుతాం. అండ్ ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ మీద ప్రేమ ఉంచితే మీరు ఖచ్చితంగా శోధనలోకి పడిపోతారు, ఖచ్చితంగా టెంప్టేషన్లోకి పడిపోతారు. వెన్ యూ లవ్ గాడ్ మోర్ దెన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడైతే దేవుని మీద ఎక్కువ ప్రేమ, మీ మీద కన్నా ఎక్కువ ప్రేమ ఎప్పుడైతే దేవుని మీద చూపుతావో ఖచ్చితంగా నువ్వు నీకు నువ్వుగా హీల్ చేసుకోగలుగుతావు. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు నిత్యము కొలబడి యెహోవా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు మలకిలను స్తుతులు స్తోత్రములు ప్రభువా యేసయ్యా. తండ్రి, నేనైతే ప్రభువా యేసయ్యా ఇప్పుడు వాక్యం చెప్పి ఉన్నాను ప్రభువా యేసయ్యా. తండ్రి, ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు ప్రభువా యేసయ్యా. ఎంతమంది హృదయాలతోని మాట్లాడావో నాకైతే తెలియదు ప్రభువా తండ్రి యేసయ్యా. తండ్రి యేసయ్యా, దీని ద్వారా ప్రభువా కేవలం ఒక్కరినైనా ప్రభువా నీ విశ్వాసంలో నడుటకు ప్రభువా మార్గం ప్రభువా చూపించినందుకు ప్రభువా నీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా యేసయ్యా. అవును ప్రభువా యేసయ్యా. తండ్రి యేసయ్యా, మాకు మేముగా స్వస్థత పొందగలుగుతాం తండ్రి యేసయ్యా. ప్రభువా యేసయ్యా, ఎవరి మీద ఆధారపడకుండా ప్రభు మేము స్వస్థత పొందగలం తండ్రి యేసయ్యా. ఎప్పుడైతే ప్రభు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తామో ప్రభు యేసయ్యా, ఖచ్చితంగా ప్రభు యేసయ్యా మేము విజయం తండ్రి యేసయ్యా పొందుతాం ప్రభు యేసయ్యా. మేము ఖచ్చితంగా అప్పుడు సిన్లోకి పడం ప్రభు యేసయ్యా, అప్పుడు శోధనలోకి పడం ప్రభు యేసయ్యా, అప్పుడు మేము టెంప్టేషన్లోకి పడం ప్రభు యేసయ్యా. అట్టి రీతిగా మమ్మల్ని నుంచి మనం అడుగుచున్నాం తండ్రి, నీకే వందనాలు స్తోత్రం ప్రభు యేసయ్యా. నేను చెప్పిన వాక్యంతో ప్రభు యేసయ్యా కనీసం ఒక్కరైనా బలపడటకు ప్రభు యేసయ్యా నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. తండ్రి, నీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.